హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది మనీ దాచుకోవాలని చెప్పి అనుకుంటారు, కానీ ఎలా దాచుకోవాలి, ఎంతెంత దాచుకోవాలి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి నేను ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా చక్కగా 90,900 మనం చక్కగా దాచుకోవచ్చు అనమాట. కాబట్టి రోజుకి ఎంతో కాదు, ₹1 ₹2 కూడా దాచుకొని మనం చక్కగా 90,000 వరకు దాచుకోవచ్చు. కాబట్టి ఎలాగా మనం సేవ్ చేసుకోవచ్చు అనేది మనీని ఈ వీడియోలో మీకు నీట్గా క్లియర్గా చూపిస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలామంది లేని వాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు, వాళ్ళు మనీ దాచుకోవాలంటే కనుక సేవ్ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు ట్రై చేసినట్లయితే 100% మీరు 90,000 వరకు మీరు సేవ్ చేసుకోగలుగుతారు అనమాట. ఎలాగ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని ఖచ్చితంగా చూడండి. చూసి వీడియోని నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక మీరు క్యాలెండర్ తీసుకున్నా పర్లేదు, లేదనుకుంటే ఏదైనా ఒక బుక్ తీసుకొని అయినా సరే 1 నుంచి ఇక్కడ 100 వరకు అనమాట మీరు నెంబర్స్ వేసేసుకోండి. క్యాలెండర్ ఉంటే కనుక 1 to 30 డేస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేసి 31, 32 లాగా మీరు అనుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజు 1వ తారీఖు అనుకోండి, ఏదైనా ఒక 1 మంత్ తీసుకొని ఏదైనా మీకు నచ్చిన క్యాలెండర్లో అయినా రాసుకోండి, లేదంటే ఇలా బుక్లో అయినా సరే మీరు రాసుకోవచ్చు అనమాట. ఇలా 1 వేసుకొని ₹1, సెకండ్ డేట్న ₹2, థర్డ్ డేట్ ₹3, ఫోర్త్ డేట్ ₹4. అలాగా 30 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 31 అని రాశాను కదా, మీరు 1, 2, 3 అయినా సరే 31, 32, 33 ఇలా మనీ మాత్రం ఇంకా కంటిన్యూగా వేసేయండి. 1 నుంచి మినిమం 100 వరకు అనమాట. అంటే 100 డేస్కి ఒకసారి, 100 డేస్కి ఒకసారి అలాగా మనం చేస్తున్నాం అనమాట. ఇలా 1 నుంచి ఇలాగైతే ఈజీగా ఉంటుంది. ఇలా రాసుకున్న పర్లేదు, క్యాలెండర్లో మీరు రాసుకున్న పర్లేదు. 1 నుంచి 100 వరకు ఇలా నెంబర్స్ వేసుకొని పక్కన అమౌంట్స్ వేసుకోండి. అంటే ₹30కి 30 డేట్ వస్తుంది అనమాట. అంటే 40 డేట్కి ₹40 వస్తుంది, 50 డేట్కి ₹50. అలాగా మనం డేట్స్ అనేవి 1 to 30 ఉన్నా సరే మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయినా సరే 31, 32 అలా వేసుకోవాలన్నమాట. అలా ఇలా 100 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డైలీ మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఒక బాక్స్ అయినా తీసుకోండి, లేదనుకుంటే డిబ్బీ లాంటిదైనా సరే తీసుకోండి. మీకు దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అందులో వేసేసి 1 నుంచి 100 కాబట్టి మీరు ఈజీగా మీరు సేవ్ చేసుకోగలుగుతారనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంత ఒక డిబ్బీలో వేసేటప్పుడు మీరు ఎంతైతే వేస్తున్నారో అంత మీరు టిక్ కొట్టేసుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక ₹30 ఉన్నాయనుకోండి, ఆ ₹30 వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 30 ఉంది కదా, దీన్ని మీరు రౌండ్ చేసుకోవడమో లేకపోతే కొట్టేయడమో ఏదో ఒకటి చేసేసి ఆ డిబ్బీలో వేసేయండి. ఇలా మీ దగ్గర ₹1 ఉంటే ₹1 దగ్గర మీరు ఇంటూ మార్క్ కొట్టేసి డిబ్బీలో ఆ ₹1 వేసేయండి. అలా మీ దగ్గర ఎంతైతే ఉందో అంత 100 డేస్ వరకు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు అనమాట. ఏంటంటే మన దగ్గర తక్కువ మనీ ఉంటాయి అనమాట. తక్కువ మనీ ఉంటే కనుక తక్కువ అమౌంట్ దగ్గర మీరు టిక్ పెట్టేసుకొని ఆ డిబ్బీలో వేసేసుకోండి. 30 వరకు మనకి ఏంటంటే ఈజీగానే ఉంటుంది. తర్వాత కొంచెం కష్టంగా ఉన్నా సరే మనం మనీ దాచుకోవాలి, ఏదో ఒకటి మనం కొనుక్కోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే అనమాట. సపోజ్ ఇప్పుడు ఒకరోజు మీ దగ్గర ఒక 200 ఉన్నాయనుకోండి, 200 అమౌంట్ మన దగ్గర ఇక్కడ లేదు కాబట్టి 100 లాస్ట్ కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఒక 100కి టిక్ కొట్టేసి ఇంకొకటి ఏంటంటే 90 80 తీసుకొని ఇంకో 10కి టిక్ కొట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అలా 200 ఉన్నా 300 ఉన్నా ఒక్కొక్కసారి పెద్ద అమౌంట్ని మీరు క్లియర్ చేసేసుకుంటే చిన్న అమౌంట్లు ఈజీగా వేసుకోవచ్చు. ఇలా 100 డేస్ మనం సేవ్ చేయాలన్నమాట. ఇలా 100 డేస్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 100 పెట్టుకోండి. ఎందుకంటే 100 డేస్కి మనకి ఎంత అమౌంట్ అవుతుందంటే ₹2,950 అలా అవుతుంది అనమాట. అంటే దగ్గరికి ఒక 5,000 మనం సేవ్ చేయగలుగుతాం 100 డేస్కి. మరి 100 డేస్కి 5,000 అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎంత కొంత సేవ్ చేస్తే రేపొద్దున ఎవరికైనా సరే ఇంట్లో బాగోకపోయినా, లేదనుకుంటే ఏదన్నా గోల్డ్ తీసుకోవాలన్నా సరే మనం చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి 100 డేస్కి 5,000 అవుతుంది మినిమం అనుకోండి. 100 డేస్కి 5,000 అవుతుంది. ఈ విధంగా మనకి 100 డేస్కి 5,000 అవుతుంది. కాబట్టి ఈ విధంగా మినిమం 100 డేస్ అనుకుంటున్నాం కదా, మినిమం 5 ఇయర్స్ వరకు మనం సేవ్ చేసుకోవాలన్నమాట. 5 ఇయర్స్ అంటే సపోజ్ 365 × 5 చేసుకుంటే ఎంత వస్తుంది?
18-10 అవుతుందన్నమాట. అంటే ఇన్ని డేస్ అవుతుంది మనకి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 10 తీసేసిన 10 డేస్ తీసేసిన మినిమం 1800 డేస్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనం 100 డేస్కి 5000 అవుతుంది కదా, అలా 18 అంటే 100 అలా 300 అవ్వగానే మళ్ళీ వేరే డిబ్బీ తీసుకొని మళ్ళీ అలాగా మినిమం మనం 1800 డేస్ మనం సేవ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కష్టంగా ఉన్నా సరే మనం ఖచ్చితంగా సేవ్ చేసుకోగలిగితే చక్కగా 90,000 అబోవ్ అంటే 1 lakh వరకు మనం సేవ్ చేయగలుగుతాం. 1 lakh అనేది చాలా పెద్ద అమౌంటే కాబట్టి చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ అమౌంటే కాబట్టి చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మీరు ఎక్కువ అమౌంట్ 1 lakh అయితే ఒకేసారి మీరు ఏదైనా తీసుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి 1 మంత్కి అంటే 100 డేస్కి 5000 కాబట్టి 18 into 5000 చేయండి, 90,000 అవుతుందన్నమాట. ఒకరోజు మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు 1 రూపీ 2 రూపీస్ బదులు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకున్నట్లయితే కనుక మినిమం మనం 1 lakh వరకు మనం సేవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి చక్కగా ఈ విధంగా ఎంత డబ్బులు లేని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే 5 years సేవ్ చేసుకోవాలి. మనం అందులో ఎంత ఒకవేళ అవసరం వచ్చినా సరే దాంట్లో తీయకుండా ఉంటే కనుక మనం మినిమం 1 lakh వరకు మనం సేవ్ చేసుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా మీరు చక్కగా మంచిగా బంగారం కానీ ఏదైనా సరే కొనుక్కోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.